ఇల్లు వచ్చింది ఏం కొన్నది ఏంటో ఏం చెప్పలేదు చేయలేదు. ఎలా ఎంజాయ్ చేసిందో అడుగుతాను ఒకసారి. లక్ష్మి ఎలా ఎంజాయ్ చేస్తాం? బాగానే చేశాను. జర్నీ ఎలాగైంది? బాగానే ఉంది. ఏమేమి కొన్నాం? ఒకసారి చూపించి. ఏం కొన్నా మమ్మీ? ఏం కొనలేదు. ఒక సూట్ కేసు వెళ్ళావు, 4 సూట్ కేసులు వచ్చాయి, అందుకే ఒకసారి చూపించు. ఒకసారి చూపించినందుకే మమ్మీకి ఈ పెద్దలు ఉన్నారే. ఒకసారి చూపించు. ఎంత అయింది ఎక్స్పెండిచర్? 50,000 కూడా అవ్వలేదు. ఓ నేను నమ్ముతాను, 50,000 అయింది అవ్వలేదంటే. నిజంగానే మమ్మీ ఏం కొనలేదు అసలు. తిరగడానికి వెళ్ళే నేను షాపింగ్ కానీ వెళ్ళలేదు. ఇప్పుడు ఎందుకు లగేజ్ చూపించాము ఒకసారి. నన్ను తిరగడానికి కాకపోతే ఒకసారి చూపించి ఎలా ఉందో. ఒక సూట్ కేసు తోటి వెళ్ళి 4 సూట్ కేసులతో వచ్చావు, మరి ఏమనాలా నిన్ను? షాపింగ్ అంతా ఎలా ఉందో చూస్తాను. బా సూట్ కేసు ఓపెన్ చేయాలంటే భయం వస్తుంది. ఈ జాగ్రత్త ముందుండాలి. బాలు రాలే, సూట్ కేసు ఓపెన్ చేద్దాము. దుబాయ్ వెళ్ళింది నువ్వు కదా, నాకెందుకే ఇది? నువ్వు తిట్టించుకో. నువ్వంత హార్ష్ గా మాట్లాడు, నేను ఫీల్ అవుతాను. ఏం లేవు చూడు, కవర్లే అన్ని. అవునా? నిజమా? ఏం లేవు. ఎంత బరువు ఉన్నాయంటే ఇక మమ్మీ ఏం లేవు, చాక్లెట్లే తెచ్చాను, ఇంకేముంటాయి అంటే వెళ్ళు. ఇది గుచ్చి చాలా కాస్ట్లీ. ఏంటి నువ్వు చెప్తున్నాడే? ఇగో చాక్లెట్లు తెచ్చాను. ఇగో లిమ్ చాక్లెట్స్ నా ఫేవరెట్. బిఏఎల్ ఎంఏఐఎన్ బెల్మేనా బెల్మైన్ కాదు, బ్యాల్మైన్ ప్యారిస్. చెప్పే కట్టుకుంటే మనకి ఎక్కువ ఇంగ్లీష్ రాదు నాకు కూడా. ప్యారిస్ బ్రాండ్. ప్యారిస్ సూట్ కేసు అన్ని మేకప్ ఐటమ్స్, అన్ని క్రీమ్స్ అన్ని ఏం చేసుకుంటావు? మమ్మీ ఆగు మమ్మీ, మళ్ళీ నావు కాదు తీసుకొని రమ్మన్నారు నా ఫ్రెండ్స్. ఆగు, ఇందులో ఏముంది చూడండి ముందే. మెయిన్ నీ డబ్బులు విలువ తెలియదు అశ్విని. మమ్మీ ఆపుతావా మమ్మీ? ఏంటి అన్ని రోజు వాడేవి, లేకపోతే ఎలాగా? 15 సూట్ కేసులు ఉన్నాయి కదా మన ఇంట్లో, నీ మళ్ళీ ఎందుకు కొనిస్తావు? మమ్మీ అక్కడ నుంచి ఎలా తీసుకురావు? చేతితో మోసుకొని రావాలా? మరి అందుకే సూట్ కేసు కొన్నాను, ఎలాగైనా కావాలి కాబట్టి. బాబోయ్, అంటే అసలైన మ్యాటర్స్ ఇది ఈ 2 ఓపెన్ చేయమనండి. అదేంటి ఆ బ్రాండ్? మొన్న మనం కదా, అదే బ్రాండ్ అదే. వస్తే నువ్వు నా పక్కన నుండి దొబ్బే, ఇంకా పక్కన కూర్చొని ఇలా దొబ్బు. ఆంటీకి హెల్ప్ చేస్తాను. దేనికి హెల్ప్ చేస్తున్నావు? నీకోసం తెచ్చింది మేము ఎవరిని చూడు, అడుగు తిని. మొన్న తెచ్చిన బ్రాండ్ బ్యాగ్ ఇది సేమ్ అదే బ్రాండ్ లాగా ఉందమ్మా. అవును, అలాంటిదే కొత్తది వచ్చింది, కొత్త మోడల్. అయినా ఇందులో నా ఏం లేవు, చూసావా ఎంత మంచిదన్నో. చెప్పులు పెట్టారు డబ్బాలు, ఈ డబ్బాలు. ఎందుకంటే ఇగో ఈ బ్యాగ్ ఇక్కడ ఉంది కాబట్టి. ఇదిగో కొత్త బ్యాగ్ 1+1 ఆఫర్ పెట్టారు మమ్మీ లూయి విల్టన్ లో. ఒకటి కొంటే ఇది 50% ఆఫ్ అన్నట్టు. ఏ ఊర్లో ఇస్తున్నారు ఇలాగ 1+1? అది ఇదో కొత్త బ్యాగ్ బాగుంది కదా, ఇది క్యూట్ గా ఉంది కదా, నాకు బాగా నచ్చింది బ్యాగ్ కొన్నా. ఇలాగ ఇవా బ్యాగ్ ఇలాకి. ఇదేంటి బ్రాండ్ ఏంటి? బర్బరీ. అది పట్టుకెళ్ళి ఎందుకే అంత పైరు మీద వెళ్ళింది లోపలికి? బ్యాగ్ పట్టుకెళ్ళి దేనికి? ఎక్కడికి వెళ్తుంది? కొంపదీసి బ్యాగ్ కానీ పడేస్తుందేమో చూసుకో పదా. మమ్మీ ఆంటీ నీకేమైనా పిచ్చా? పాత బ్యాగులు కాలిస్తే అప్పుడు నీ కొత్త బ్యాగులు కొండ మానేస్తావు, పాత వాడుతావు. ఏంటిది? మరి ఏం చేయాలా? బ్యాగులు కొనేస్తుంది మాటికి. బ్యాగ్ కాలిపోయింది. అది వాడడానికి కూడా అవ్వదు మమ్మీ. ఎందుకు? కాలనీ అలా కాలనీ
అంటే ఈ బ్యాగ్ ఏదో నాకైనా ఇచ్చారు కాదంటీ. నువ్వు ఒకదైనా ఉన్నావులే. కాదు నాకైనా ఇవ్వచ్చు కదా, కాల్చేయడం ఏంటి?